Welcome to the Hindu newspaper analysis of the editorial, 30th May 2024. Now, the topic today is talking about India liberalism and its crisis of legitimacy. There are some very good words here. India is first of all talking about, what are we talking about? Being a liberal country, and there is a crisis, there is a problem of it being legal. So, accordingly, what does the term liberalism mean? What does the term liberalism mean? Liberalism is a political and moral philosophy, okay, which is based on the rights of the individual, liberty, consent of the governed, political equality, right to private property, and equality before the law. Okay? Now, what does these liberals support? These liberals espouse, they support various and often mutually warring views depending on their understanding of these principles, but generally support private property. Market economies, they also support market economies, individual rights, that include civil rights and human rights, liberal democracy, secularism, rule of law, economic, and at the same time they talk about economic and political freedom, freedom of speech, freedom of the press, freedom of assembly, and freedom of religion, and constitutional government and privacy rights. Liberalism is frequently cited as the dominant ideology of modern history. It is the dominant ideology of the modern history. So, when we are talking about a topic like India liberalism, and there is a problem, everybody knows what's a crisis situation. So, crisis ante kastakalanlo undi. Crisis of enti? Legitimacy. Legitimacy ante ఇది conforming to the law or to the rules. Okay? ఇది సబబు చట్ట ప్రకారం అని మనం చెప్పుకోగలగాలి. You should have the ability to defend with logic and justification. Logic ఉండాలి, justification ఉండాలి. సో ఈ నేపథ్యంలోని మనం లిబరలిజం అన్నది ఒక కష్టకాలంలో పడింది, దాని లెజిటిమసీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్? అమిడ్, ఫస్ట్ వర్డే అమిడ్ అంటే ఇన్ ద సెంటర్ ఆఫ్, అమిడ్ ఆల్ దిస్ వాట్స్ హ్యాపెనింగ్, మధ్యలో ద హీటెడ్ రెటరిక్ అంటే ఎలా ఉంది, చాలా వేడిగా జరుగుతుంది అన్నమాట. ఏది ఆ ఎలోక్వెన్స్, ఆ పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్, ఆ పర్చేజివ్ స్కిల్స్, ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ దేనికి, ఎవరి ఎండ్ వాళ్ళు రీచ్ అయిపోవాలి. సో ఈ రెటరిక్ అనేది ఏంటంటే, హియర్ దే టాకింగ్ అబౌట్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, లిబరలిజం గురించి అందరూ మాట్లాడతారు. ఎక్కువ మంది మాట్లాడితే ఏమంటాం, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్. ఓకే, మనం బొమ్మ వేసామనుకోండి, ముక్కు పొడుగ్గా ఉంటే బాగుండు, ముక్కు పొడుగు పెడతాం, చెవులు ఇలాగ ఉంటే బాగుండు. సో ద ఎంటైర్ పిక్చర్ విల్ టర్న్ అవుట్ టు బి సంథింగ్ దట్ గ్రోటెస్క్, GROTESQUE అంటాం కదా, గ్రోటెస్క్ పిక్చర్ అయిపోద్ది అది. నాట్ ది ఐడియేషన్ దట్ యూ హ్యాడ్. మనకున్న ఐడియా బొమ్మ అక్కడ పడదు. అప్పుడు అందరూ వచ్చి వాళ్ళ ఐడియాలు చెప్పడం వల్ల, వాళ్ళ ఐడియాలతో మనం ఆ బొమ్మ వేయడం వల్ల ఏమైంది, టోటల్గా బొమ్మే మారిపోయింది. అలాగా అమిడ్ ద హీటెడ్ రెటరిక్, ఒక మధ్యలోని టాపిక్ పెట్టుకొని, అమిడ్స్ ఆల్ దాట్, ఆ మధ్యలోని చాలా వేడిగా ఎవరికి వాళ్ళ ఫిగర్ ఆఫ్ స్పీచ్లతో, వాళ్ళ ఎలక్వెన్స్, వాళ్ళ అనర్గళంగా, వాళ్ళ వాగ్జరితోని ఓకే మాట్లాడుతున్నారనమాట, పవర్ఫుల్గా కన్విన్స్ చేద్దామని. ఓకే, తర్వాత అలంకార యూసేజ్లు అనమాట, అలంకారాలతో ఉత్ప్రేక్ష, ఉపమాలంకారం, అతిశయోక్తులు అన్నీ వాడేస్తున్నారు అక్కడ, వాడేస్తూ కన్విన్స్ చేద్దామని. సో అమిడ్ ద హీటెడ్ రెటరిక్ దట్ ఈస్ ఆల్రెడీ కన్జ్యూమింగ్, ఆల్రెడీ ఇదేంటి కన్జ్యూమ్ చేసేస్తుంది. కన్జ్యూమింగ్ అంటే ఏంటి, మామూలుగా కన్జంప్షన్ అంటే తినేయడం, కానీ డిస్కషను టైంని తినేస్తుంది అనమాట. కన్జ్యూమింగ్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఫర్ ఐడియాస్. దేనండి ఇది కన్జ్యూమ్ చేసేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద స్పేస్. మనం కొద్దిగా స్పేస్ పెట్టుకుంటాం ఫర్ దేనికి, ఫర్ ఐడియాస్. ఎక్కడ, ఇన్ దిస్ అక్రిమోనియస్, బిట్టర్, చేదు, ఎస్టిక్ యాసిడ్ అంటాం కదా, ఓకే, అసర్బిక్ కమెంట్స్, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇన్ దిస్ బిట్టర్ అండ్ ప్రొట్రాక్టెడ్, చాలా చేదుగా జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్స్.
క్యాన్వాసింగ్లు, ప్రొట్రాక్టెడ్ 7 దఫాల్లో జరుగుతుందన్నమాట. స్ట్రెచ్, ప్రొట్రాక్ట్ అంటే ఏంటి? సాగదీయడం, స్ట్రెచ్ అవ్వడం. ఓకే, ప్రొట్రాక్టెడ్ జనరల్ ఎలక్షన్స్. దేర్ సీమ్స్ లిటిల్ స్పేస్, దేర్ సీమ్స్, కన్ఫర్మేషన్ అంటలేదు ఆయన, సీమ్స్ నేను అనుకుంటున్నాను, లిటిల్ స్పేస్, చాలా తక్కువ స్పేస్ ఉంది. దేనికి? ఎంగేజింగ్ అంటే 4-5 కూర్చుని చర్చించడానికి, ఎంగేజ్ అవ్వడం. దేంట్లో అంట? మోర్ సీరియస్ డిస్కషన్, సీరియస్గా ఒక విషయం మీద మనం చర్చ చేయడానికి. అబౌట్ వాట్? పొలిటికల్ వాల్యూస్, రాజకీయ విలువలు. రాజకీయ విలువల గురించి మాట్లాడడానికి మన దగ్గర వ్యవధి లేదు. వీఆర్ హార్డ్ ప్రెస్ ఫర్ టైం. ఓకే, నౌ జస్ట్ ఓవర్ 3 decades ago, ఒక 30 ఏళ్ళ క్రితం, ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఆఫ్ 1991, ఇండియా ఎంబార్క్డ్ అంటే స్టార్టెడ్ ఆన్ అ జర్నీ. నార్మల్గా ఈ వర్డ్ ఎంబార్క్ అని ఎక్కడ వాడతాం? షిప్పులకి ఎంబార్క్మెంట్ నోటీస్ అంటాం. ఎంవి అక్బర్ ఎంబార్క్మెంట్ నోటీస్ ఫ్రమ్ వైజాగ్ టు అండమాన్. ఓకే, దేర్ ఆర్ సమ్ లోవర్ బర్త్స్ అవైలబుల్, ఇట్ ఎంబార్క్స్ ఆన్, స్టార్ట్ ఆన్ ఎ జర్నీ. అలాగా ఇండియా ఎంబార్క్డ్ ఆనే ఒక ప్రయాణం మొదలుపెట్టింది. ట్రిస్ట్, ఈ వర్డ్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారి స్పీచ్ ఉంటుంది అనమాట, ట్రిస్ట్ విత్ డెస్టినీ అని, అంటే సీక్రెట్ అగ్రిమెంట్, ట్రిస్ట్. ఓకే, సో ఈ ఎంబార్క్డ్ అనే ఒక సీక్రెట్ అగ్రిమెంట్ దేంతోని? లిబరలిజం, బాగా లిబరల్ ఐడియాస్కి. ఇదేంటంటే అప్పట్లోని 30 ఏళ్ళ క్రితం, దెన్ అంటే ఏంటి? దెన్ అని ఇక్కడ వాడాడు. దేనికంటే ఇదన్నమాట. దెన్ ఇక్కడ ఏంటి? 30 ఏళ్ళ క్రితం. రిగార్డెడ్ యాజ్, దీన్ని మనం ఎలా చూసామంటే ద ఏపెక్స్. ఏపెక్స్ అంటే టాప్ మోస్ట్, అంటే మనం ఏసీఎంఈ, యాక్మీ, జెనీత్ అని తీసుకోవచ్చు. ZENITH, పినాకిల్, PINNACLE, పినాకిల్, టాప్ మోస్ట్ అనమాట. మన అపోజీలు, పెరిజీలు ఇలా చదువుతుంటాం చూడండి, క్లైమాక్స్ అని. ఓకే, అలాగా రిగార్డెడ్ యాజ్ అ టాప్ మోస్ట్ ఆఫ్ వాట్? ఆఫ్ మ్యాన్ కైండ్ ఐడియాలజికల్ ఎవల్యూషన్. ఓకే, మ్యాన్ కైండ్స్ ఐడియాలజికల్ ఎవల్యూషన్. మన హిస్టరీ బుక్స్ చదువుతున్నప్పుడు ఏమంటాడు హిస్టోరియన్ ఎవరన్నా? ద బెస్ట్ ఇన్వెన్షన్ బై మ్యాన్ కైండ్ ఈజ్ ద వీల్, చక్రం. అలాగా 30 ఏళ్ళ క్రితం మనం ఒక జర్నీ మొదలుపెట్టాం, ఒక ప్రయాణం, ఒక సీక్రెట్ అగ్రిమెంట్. దేంతోనే? లిబరలిజంతోనే. అప్పట్లోని ఇది చాలా ఉత్తమమైన ఏపెక్స్ ఆఫ్ వాట్? మ్యాన్ కైండ్స్ ఐడియాలజికల్ ఎవల్యూషన్. ఐడియాస్లోని మానవుడికి వచ్చిన అతిపెద్ద, అతి ముఖ్యమైన, అతి వాట్ యు కాల్ ప్రయోజకమైన ఐడియా ఏంటి అంటే లిబరలిజం. అండ్ ద ఫైనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దేనికి? టు కోట్ ఫ్రాన్సిస్ ఫుకుయామా గారి ఫేమస్ ఎస్సే ఏంటంటే ద ఎండ్ ఆఫ్ హిస్టరీ. ఓకే, చరిత్ర ఎండ్. ఇన్ ద ఇయర్ సిన్స్, అక్కడి నుంచి గడిచిన కాలంలోని లిబరలిజం హ్యాస్ ఫేస్డ్, అది ఎదుర్కోవాల్సి వచ్చింది. హ్యాస్ ఫేస్డ్, ఇట్ హ్యాడ్ టు కన్ఫ్రంట్. నేను చేసిన చూడండి ఆ వర్డ్, కన్ఫ్రంట్, ఫేస్ సంబడి అన్ఎక్స్పెక్టెడ్. ట్రెంచెంట్, షార్ప్ అండ్ కటింగ్ విట్ అనమాట. అంటే నవ్వుతూ పేకను కోసేస్తారు కొంతమంది. అలాంటి క్రిటిసిజం మన ట్రెంచెంట్, షార్ప్ అండ్ కటింగ్ విట్. అలాంటి క్రిటిసిజము ఫ్రమ్ బోత్ ది లెఫ్ట్, అంటే మన లెఫ్ట్ లీనింగ్స్ ఉన్నవాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు. లెఫ్ట్ లీనింగ్స్ అంటే మనం మామూలుగా మాట్లాడే భాషలోని సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ లెఫ్ట్ లీనింగ్స్. రైట్ వింగ్ అంటే ఎవరు? మన బీజేపీ, ఇలాంటి వాళ్ళందరూ. ఓకే, ఇద్దరి వైపు నుంచి లిబరలిజం హ్యాస్ ఫేస్డ్ ట్రెంచెంట్ క్రిటిసిజం. ఓకే, ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా. ఎవరన్నా లిబరల్ అని అన్నారనుకోండి, వెరీ లిబరల్ ఐడియాస్, ఈయనంతా క్యాపిటలిస్ట్ అవుట్లుక్ అనమాట. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడతాడు, చాలా ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడు. సో దిస్ హ్యాస్ బికమ్ ఎ పాయింట్ టు క్రిటిసైజ్, నాట్ ఓన్లీ ఫర్ ద లెఫ్ట్ బట్ ఆల్సో ఫర్ ద రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా. ది అలార్మింగ్ అంటే మనకి ఇది తట్టి లేపుతుంది అనమాట. అయ్యా, చాలా గడ్డు కాలం ఉంది ముందు,
ఒక అలారం లాగా అనమాట. ద అలార్మింగ్ రైజ్ ఆఫ్ పాపులిస్ట్, అన్ని పాపులిస్ట్ మెజర్సే కదా. సో ది అలార్మింగ్ రైజ్ ఆఫ్ ఏమంటారు ఆథర్ గారు? ద అలార్మింగ్ రైజ్ ఆఫ్ పాపులిస్ట్ అని అన్నారు. పాపులిస్ట్ అనగానే మనం ఏం తీసుకోవాలి? A person, especially a politician, who strives to appeal to the ordinary people, who feel that their concerns are disregarded by established elite groups. అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం అక్కడ ఉంచుతాం. సో ద అలార్మింగ్ రైజ్ ఆఫ్ పాపులిస్ట్. ఎవరు వీళ్ళందరూ పాపులిస్ట్ అంటే? ఓకే, ఈ పర్సన్, ఈ పొలిటీషియన్ ఎవరి కోసం ఫైట్ చేస్తాడు? ఆర్డినరీ పీపుల్ కోసం. ఎందుకు? వాళ్ళకు ఒక అపనమ్మకం. హూ ఫీల్ దట్ వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీను, వాళ్ళ కన్సర్న్స్ అన్నీను ఆర్ డిస్రిగార్డెడ్, పెద్దగా వాటిని మనం పరిగణనలోకి తీసుకోవటం లేదని. ఎందుకు? ఆల్రెడీ ఉన్న గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క అథారిటేరియన్, వాళ్ళ యొక్క ఏమన్నాడు? అథారిటేరియన్ స్ట్రాంగ్ మ్యాన్. వెరీ గుడ్ యూసేజ్. అథారిటేరియన్ స్ట్రాంగ్ మెన్. అథారిటేరియన్ స్ట్రాంగ్ మెన్ అంటే ఎవరు? అథారిటేరియన్ స్ట్రాంగ్ మెన్ అంటే రాజకీయంలోని, ఇన్ పాలిటిక్స్, స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ అ టైప్ ఆఫ్ అథారిటేరియన్ పొలిటికల్ లీడర్. ఓకే, చాలా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ అనమాట. సివిలియన్ ఆర్ మిలిటరీ. ఈయన ఏం చేస్తాడంటే మనమే చాలా ఒత్తిడి తెస్తాడు. హూ ఎగ్జర్ట్స్ కంట్రోల్ త్రూ మిలిటరీ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ హ్యాస్ క్లెయిమ్ టు హ్యావ్ స్ట్రాంగ్ పాపులర్ సపోర్ట్. మన మీద ఎటువంటి ఒత్తిడైనా ఆయన తేగలడు, ఎందుకంటే ఆయన అథారిటేరియన్ రూల్ అనమాట. అక్రాస్ ద గ్లోబ్, ఇది ఇండియాలోనే కాదు ప్రపంచం అంతటా, అక్రాస్ ద గ్లోబ్ హ్యాస్ రిఫ్లెక్టెడ్. ఏంటి చూపెడుతుంది? రిఫ్లెక్ట్. ఓకే, అంటే మనకి మన ప్రతిరూపంలాగా రిఫ్లెక్షన్ కనబడుతుంది కదా నీళ్ళలో చూస్తే, అద్దంలో చూసిన. సో హ్యాస్ రిఫ్లెక్టెడ్ అ డిసర్నబుల్, డిసర్నబుల్, డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ బ్యాడ్. ఏ డిసర్నబుల్ ఏంటి? రిట్రీట్ అంటే వెనకడుగు వేయడం. ఆఫ్ వాట్? ఆఫ్ లిబరల్ డెమోక్రసీ. ఓకే, ఆఫ్ లిబరల్ డెమోక్రసీ. ఫ్రమ్ ఇట్స్, ఎక్కడి నుంచి? పోస్ట్ కోల్డ్ వార్. ఫ్రమ్ ఇట్స్ పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత వాళ్ళకి హేడేస్ అనమాట. ఐ జస్ట్ టేక్ దిస్ లిటిల్ హైయర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, ఇది ఎక్కడి వరకు తీసుకెళ్లారు వాళ్ళు? క్లియర్? రిఫ్లెక్టెడ్ ఇన్ ద పోస్ట్ కోల్డ్ వార్ హేడే టు జస్ట్ 34 కంట్రీస్. కోల్డ్ వార్ అయిపోయిన వెంటనే దాని మోస్ట్ హ్యాపీ డేస్ అనమాట. హేడేస్ అంటే ఏంటి? ఆథర్ ప్రకారం ఇట్ హ్యాడ్ అ వండర్ఫుల్ హేడే అంటాం కదా. హేడే అనగానే మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ద టైమ్ ఆఫ్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, పాపులారిటీ ఆర్ విగర్ అన్నమాట. సో ఇలాంటిది అనమాట. ఇంత పాపులర్గా ఉండే ఈ లిబరల్ డెమోక్రసీ పోస్ట్ కోల్డ్ వార్ వాళ్ళ పీక్ ఆఫ్ సక్సెస్లో ఉన్నది ఇప్పుడు ఓన్లీ 34 కంట్రీలు పడిపోయింది. ఓకే, నెక్స్ట్ ద అపీల్. అంటే మనం అందరినీ అడుగుతున్నాం, ద అపీల్ ఆఫ్ ద కోర్ లిబరల్ ఐడియా. కోర్ అంటే సెంట్రల్. కోర్ అంటే ఏంటి? సెంట్రల్, ద క్రక్స్ అన్నమాట. లిబరల్ ఐడియా, ద డెమోక్రసీ, అది మన ప్రజాస్వామ్యం ప్లాంటెడ్, ఆ విత్తనం వేశారు ఇన్ ద ఫర్టైల్ సాయిల్ ఆఫ్ అ ఫ్రీ ల్యాండ్. ఓకే, అప్పట్లోని ఫర్టైల్ సాయిల్ అంటే ఏం వేసినా పెరిగేదన్నమాట. సో ఈ ఐడియా, లిబరల్ ఐడియా అన్నది వాళ్ళు వచ్చి ఆ సీడ్ని, ఓకే, ఆ విత్తనాన్ని నాటారు. ఎలా ఉంది అప్పుడు సాయిల్? చాలా పుష్కలంగా పెరిగాయి. అలూవియల్ సాయిల్ అంటాం కదా. అంటే దర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ టు గ్రో. ఫర్టైల్ అంటే ఇక్కడ మనం అగ్రికల్చర్గా వాడకూడదు. ఇట్ ఈస్ రైట్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు గ్రో. ఓకే, ఫర్టైల్ సాయిల్ ఆఫ్ అ ఫ్రీ ల్యాండ్. ఫర్టైల్ సాయిల్ ఆఫ్ ఏంటి? ఫ్రీ ల్యాండ్. దీనికి నీళ్ళు ఎవరు పోసారండి? వాటర్డ్ బై క్యాపిటలిస్ట్ ఎకనామిక్ ఎఫ్లూయెన్స్. క్యాపిటలిస్టులు, బాగా డబ్బున్న వాళ్ళు, ఎకనామిక్ ఎఫ్లూయెంట్ వెల్దీ పీపుల్, అండ్ రూల్ ఆఫ్ లా. ఈ రెండు వుడ్ ఫ్లరిష్, వుడ్ గ్రో అరౌండ్ ద గ్లోబ్. ఏమవుతుంది?
ఈజ్ వేనింగ్, తగ్గిపోతుంది. ఈజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ది అపీల్. ఏమవుతుంది? ఇది తగ్గిపోతుంది అన్నమాట. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటంటే, capitalist is often thought of as an economic system in which private actors own and control property. Private actors దగ్గరే అంత ఆస్తి ఉంటుంది. ఓకే, ఇన్ అకార్డ్ విత్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం, అండ్ డిమాండ్ అండ్ సప్లై, ఫ్రీలీ సెట్ ప్రైజెస్ ఇన్ మార్కెట్ ఇన్ అ వే దట్ కెన్ సర్వ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. ఇలా జరుగుతుంది అన్నమాట. జరిగిన తర్వాత ఈ ఎఫ్లూయెంట్ పీపుల్ అంటే ఎవరు? ఎఫ్లూయెంట్ అంటే వాళ్ళకి అబండెంట్ అమౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అంటే డబ్బులు ఉంటాయి, మెటీరియల్ గూడ్స్ ఉంటుంది. వాళ్ళ సినోనిమ్ అన్నమాట విత్ ప్రాపర్టీ, మెటీరియల్ గూడ్స్ అన్నీను. వీళ్ళు ఇలాంటిది రూల్ ఆఫ్ లా వుడ్ ఫ్లరిష్ అరౌండ్ ద గ్లోబ్ అని అనుకోవడం ఈజ్ వేనింగ్. వేనింగ్ అంటే ఏంటి? డిసపియర్ అయిపోతుంది. ఈజ్ డిక్రీజింగ్, ఈజ్ డ్విండ్లింగ్. డ్విండ్లింగ్ తగ్గిపోతుంది అనమాట. యాజ్ పర్ ది ఫినామినన్, ఇక్కడ ఒక గ్రేట్ ఈవెంట్ జరుగుతుంది, ఒక ఫినామినన్ అనమాట. అందరూ చూడగలిగే, అబ్జర్వ్ చేయగలిగే ఒక ఈవెంట్. ఏంటది? డెమోక్రాటిక్ డీకన్సాలిడేషన్. ప్రజాస్వామ్యాన్ని కన్సాలిడేట్ చేయట్లేదు మనం. చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్. దాన్ని కన్సాలిడేట్ చేయట్లేదు, డీకన్సాలిడేషన్. అంటే ఏం చేస్తుంది? ప్రజాస్వామ్యం అన్నది తీసుకెళ్ళి కొంతమంది గొప్ప వాళ్ళ చేతిలో పెట్టేద్దాం అనుకుంటున్నారు. అలా అవ్వదు కదా. అందరికీ అవకాశం రావాలి అన్న కాన్సెప్ట్తో వీళ్ళు చెప్తున్నారు. సో అది ఆ ఫినామినా, యాజ్ ద ఫినామినా ఆఫ్ డెమోక్రాటిక్ డీకన్సాలిడేషన్ అటైన్స్ అంటే అచీవ్ చేసింది. ఏంటి? అన్ప్రెసిడెంటెడ్, ఇప్పటి వరకు జరగని, ఇక ముందు జరగలేదు. సో అందుకని ఇది ప్రప్రథమంగా ఇదే అన్ప్రెసిడెంటెడ్ పేస్, ఒక స్పీడ్లో అందిస్తుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్. అంటే జనాలందరికీ ఇది పెద్దగా బాగుందండి, ఏదో మృష్టాన్న భోజనం తిన్నట్టుంది. అబ్బాయి లేదండి, అస్సలు మాకు లిబరలిజం అన్న ఐడియా మాకు ఎందుకో రుచించడం లేదు. పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఏంటంట? లిబరల్ డెమోక్రసీ. ఓకే, చాలా ఫ్రీగా ఎకానమీ అంతా ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు కొద్దీ అన్నది జనానికి రుచించడం లేదు. లిబరల్ డెమోక్రసీ అండ్ ఇంకోటి కూడా నచ్చలేదు వాళ్ళకి. ఏంటది? లిబరల్ వాల్యూస్. ఇంకోటి ఏం నచ్చలేదు? లిబరల్ వాల్యూస్ హ్యాస్ బీన్ ప్లమెటింగ్, ఫాలింగ్ డౌన్ షార్ప్లీ. ప్లమెట్, నోస్ డైవ్, ఆత్మ పడిపోయింది అనమాట. హ్యాస్ బీన్ ప్లమెటింగ్ ఫర్ సమ్ టైమ్ నౌ. గత కొద్ది కాలంగా ఏమవుతుంది? ఇట్ హ్యాస్ బీన్ ప్లమెటింగ్, ఇట్ హ్యాస్ బీన్ ఫాలింగ్ డౌన్. ఓకే, ఇలా పడిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి ఆథర్ ఏమంటారంటే, ఆథర్ గారు, బికాజ్ ఇట్ ఈస్ ప్లమెటింగ్ ఫర్ సమ్ టైమ్ నౌ, మనం ఏం చేద్దాం? వరీ అంటే ఏంటి? మనకి ప్రతి విషయం గురించి మనం ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం. వరీయింగ్లీ అంటే ఇది చాలా ఆలోచింప చేసే విషయం అన్నమాట. వరీయింగ్లీ సపోర్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ మోడల్స్, అంటే లిబరలిజం కాకపోతే ఇంకోటి ఏమో ఆలోచిద్దాం, ఈజ్ ఇంక్రీజింగ్. అది పెరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, ఇట్ ఈస్ గోయింగ్ అప్, ఇట్స్ నాట్ కమింగ్ డౌన్. అది ప్లమెట్ అవుతుంది, ఆల్టర్నేట్ ఈస్ గ్రోయింగ్. ఇది ఎవరి ప్రకారం? ఇది చాలా మంచి సర్వే అండి, PEW సర్వే అంటారు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ PEW సర్వే. PEW సర్వే ఏంటంటే, ప్యూ సర్వే అంటాము. ఇట్స్ అ రీసెర్చ్ సెంటర్. ఇది నాన్ పార్టిజాన్ అమెరికన్ థింక్ ట్యాంక్ అన్నమాట. ఇది ఎక్కడుంది? దిస్ ఈస్ బేస్డ్ ఇన్ వాషింగ్టన్ DC. It provides information on social issues, public opinion, demographic trends shaping the world. It also conducts public opinion, polling, demographic research, random sample, survey research, and panel-based surveys, media content analysis, and other
ఎంపెరికల్ సోషల్ సైన్స్ రీసెర్చ్. ఎంపెరికల్ అంటే ఏంటి? ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్. సో వీళ్ళు ఏమన్నారంటే ఈ ప్యూ సర్వే వాళ్ళు లాస్ట్ ఇయర్, గత సంవత్సరం 85% ఆఫ్ ది రెస్పాండెంట్స్, 85% వాళ్ళు అడిగిన క్వశ్చనర్ ఇచ్చి అడిగిన రెస్పాండెంట్స్ ఎవరైతే దాన్ని ఆన్సర్ చేశారో భారతదేశంలోని వాళ్ళు ఏంటి ఇండికేట్ చేశారు? ఏ ప్రిఫరెన్స్. సార్ మాకు ఇది బాగుందండి. ఏంటంటే ఆ ప్రిఫరెన్సు ఫర్ అథారిటేరియనిజం. అథారిటేరియన్, ఒక సరైన స్ట్రాంగ్ లీడర్ ఉండాలి. ఆర్ మిలిటరీ రూల్, లేదా మిలిటరీ రూల్ పెట్టేయండి. ఓకే, అలాంగ్ సైడ్, దీంతో పాటుగా అలాంగ్ సైడ్, దీని పక్కన ఏ డిక్లైన్. డిక్లైన్ అని ఏంటి? తగ్గుముఖం. ఏ డిక్లైన్ ఇన్ దోస్ హూ బిలీవ్ దాట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే జనాల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక నాయకుడు, అలాంటి ప్రజాస్వామ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వాజ్ అ గుడ్ వే ఆఫ్ governance, the way you conduct the entire government, the administration. Similar trends, similarగా ఇలాంటి ట్రెండ్లే are apparent, very very visible, are apparent even in the western countries లో కూడా, though at more modest level. అంటే పెద్దగా ఓ అని కాదు, మోడెస్ట్గా అంటే వెరీ హంబుల్, ఆర్భాటం కాకుండా మోడెస్ట్ లెవెల్స్లోని ఉంది. ఇది ఇలా ఉండడం వల్ల ఎనేబుల్, ఇది సపోర్ట్ చేసిందనమాట. ఇది కాస్త ఇది సార్ మీరు ఒక మాట అంటే బాగుంటుంది అని ఆయనకి వెనక నిలబడింది అనమాట. ఎవరైనా ఎనేబులింగ్ రష్యాస్ వ్లాడిమిర్ పుతిన్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏమని అన్నారు చూడండి, ఎంత బాగా అన్నారు ఆయన. పుతిన్ టు ట్రయంఫెంట్లీ విక్టోరియస్లీ డిక్లేర్ చెప్పేశాడు. ఏమని? లిబరలిజం ఇస్ డెడ్. లిబరలిజం అన్నది చనిపోయింది, లేదు, లిబరలిజం అన్నది లేదు, చచ్చిపోయింది అని వ్లాడిమిర్ పుతిన్ గారు అన్నారనమాట. అసలు ఇవాళ ఈ ఆర్టికల్లోని ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 3-4 words that are very very important from vocabulary building. Not only that, for your synonyms, not only that, for your close test, how the words are used, how appropriately they are used. Fantastic article. The byline is by Shashi Tharoor. That's why we are taking extra time to make you understand very very clearly. We are taking a lot of time so that all the people who are listening to this will understand it from the nitty-gritty of it, from the basic facts, clear from the basics. Now attacks by the left and the right. ఇందాక చెప్పాను చూడండి, ఆ సిపిఐ సిపిఎం వాళ్ళు, ఇటువైపు రైట్ వింగ్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు. ఓకే, సో ఇన్ ఇండియా లిబరలిజం ఈజ్ ఫేసింగ్ అ క్రైసిస్ ఆఫ్ లెజిటిమసీ. మన ప్యాసేజ్ అసలు ఈ ఆర్టికల్ హెడ్డింగే ఇది, లిబరలిజం ఈజ్ ఫేసింగ్ అ క్రైసిస్ ఆఫ్ లెజిటిమసీ. ఇది అసలు అవుతుందా లీగల్గా అన్నది ఒక క్రైసిస్, గడ్డు కాలం ఫేస్ చేస్తుంది. విత్ అటాక్స్ ఫ్రమ్ బోత్ ద లెఫ్ట్ అండ్ ద రైట్. ఫ్రమ్ ద లెఫ్ట్ ఏమొస్తుంది? లిబరలిజం అండ్ నియో లిబరలిజం. లిబరలిజం అండ్ న్యూ లిబరలిజం ఇన్ పర్టికులర్ రిప్రజెంట్ ఎ డేంజరస్, చాలా భయంకరమైన ఎలిటిస్ట్, అంటే టాప్ మోస్ట్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ యొక్క సిద్ధాంతం అనమాట. ఇక్కడ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎవరికి పెద్దపీట వేస్తున్నారు, ఎవరికి అగ్రతాంబూలం ఇస్తున్నారు? ప్రయారిటైజింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అంటే ఎవరిని మనం కుషామత్ చేయాలి, ఎవరిని మనం ప్యాంపర్ చేయాలి. వాళ్ళు ప్రయారిటైజింగ్ ఎవరినంట? ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రివిలేజ్డ్ ఇండివిజువల్స్. వీళ్ళెవరు? ఓ గుప్పుడు మంది. కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ బికాస్ దే ఆర్ ద ఎలిటిస్ట్. సో వాళ్ళు చెప్పింది ఆ పద్ధతులు, ఆ డాక్టరీన్ ఇస్ డేంజరస్. సో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంది అనమాట ఇది. హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రివిలేజ్ ఇండివిజువల్స్ ఓవర్ ద నీడ్స్ ఆఫ్, అసలు అవసరాలు ఎవరికి ఉంటాయి? కలెక్టివ్, మనందరికీ. ఓవర్ ద నీడ్స్ ఆఫ్ ది అదర్స్, వాళ్ళకి కాకుండా వీళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. వీళ్ళకి
ముందు వీళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ప్రమోట్ చేస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇండివిజువలిజం. ఓకే, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సబ్జెక్ట్లోని ఒక్కొక్క ప్రొడక్షన్ ప్రాసెస్లోని వాళ్ళని లా తీసుకెళ్తున్నారు. ఇండివిజువలిజం దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఎవర్ వైడనింగ్ గ్యాప్. ఎప్పుడు మనం ప్యాసేజ్ చదివినప్పుడల్లా ద రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, ద పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అంటూ ఉంటాం చూడండి. సో ఎవర్ వైడనింగ్ గ్యాప్, ఆ గ్యాప్ ఈరోజు ఎలా అయిపోయింది, ఒక గ్రాండ్ క్యాన్యన్ అంత అయిపోయింది అనమాట. అంత పెద్ద గ్యాప్ వచ్చింది. వైడనింగ్ గ్యాప్ బిట్వీన్ ఎవరు హ్యావ్స్, డబ్బులు ఉన్నవాళ్ళు, అండ్ హ్యావ్ నాట్స్, పేదవాళ్ళు. ఎప్పుడు ద ఫైట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ ది హ్యావ్ నాట్స్. సో లిబరలిజం విల్ హెల్ప్ ఓన్లీ ద ఎలిటిస్ట్, ద ప్రివిలేజ్డ్ ఇండివిజువల్స్. ద నీడ్స్ ఆఫ్ ద కలెక్టివ్ ఆర్ సెకండ్ ఇన్ లైన్. So they promote only individualism. They don't promote the entire community as a whole. That's why there is a widening gap between those who have money and those who don't have money. The primary of corporate interest. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ప్రైమరీగా ప్రప్రథమంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, కార్పొరేట్ కంపెనీస్ యొక్క ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏంటి, అండ్ ఫర్దర్ మార్జినలైజేషన్. ఇది చాలా మంచి వర్డ్. మార్జినలైజ్ చేసేస్తారు ఎవరిని, ఎవరైతే డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారో. డిసడ్వాంటేజ్ అంటే వాడికి పెద్దగా డిస్కస్ చేయలేడు అనుకోండి, అలాంటి వాడిని దే ఫర్దర్ మార్జినలైజ్. మార్జినలైజ్ అంటే ఏంటి, మార్జినలైజ్డ్ ఈజ్ అ పర్సన్ ఆర్ అ గ్రూప్ ఆర్ ఎ కాన్సెప్ట్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ పెరిఫరల్, అవుటర్ అనమాట. వాళ్ళు పెద్ద సెంటర్ పార్ట్ ఏమి ఉండదు వాళ్ళకి. దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది అవుటర్స్ అనమాట. ఓకే, ద పెరిఫరీ. ద లెఫ్ట్ సీజ్, లెఫ్ట్ అంటే సిపిఎం సీజ్ అండ్ అన్టెనబుల్, కెనాట్ బి డిఫెండెడ్. కాంట్రడిక్షన్, మనం ఎడ్డం అంటే తెడ్డం అంటున్నారు. కాంట్రడిక్షన్స్, క్వైట్ ఆపోజిట్ బిట్వీన్ అ కమిట్మెంట్ టు ఇగాలిటేరియన్ డెమోక్రసీ. ఒక కమిట్మెంట్ ఏంటి, ప్రజాస్వామ్యంలో అందరూ ఈక్వల్, ఇగాలిటేరియన్ ఈక్వల్ డెమోక్రసీ ఒకవైపు ఆన్ వన్ హ్యాండ్, అండ్ ఇండివిజువలిస్టిక్ మార్కెట్ క్యాపిటలిజం ఆన్ ద అదర్. ఇండివిజువలిజం ఇంకోవైపు ఏంటి, వ్యక్తి, ఇండివిజువల్ మార్కెట్ క్యాపిటలిజం. ఒక వ్యక్తి కానీ గ్రో అయితే ఆయన 3 లక్షలు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలడు. సో ఆయన్ని మనం కంఫర్టబుల్గా ఉంచుతాం మన పాలసీల ద్వారా. ఓకే, ఒకవైపు మాట. ఇంకోవైపు మామూలు వాళ్ళని మనం ఇంకా మార్జినలైజ్ చేసేస్తున్నాం, ఇంకా డిసడ్వాంటేజ్ చేసేస్తున్నాం. ఎందుకు, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయలేం, దీన్ని మనం డిఫెండ్ చేయలేం, ఈ కాంట్రడిక్షన్స్ని అని అంటున్నారు ఆథర్ గారు. నెక్స్ట్ ఏమంటారు, రైట్. ఇప్పుడు రైట్ వింగ్ వాళ్ళు ఎలా చూస్తారు, దే సీ డిఫరెంట్ డేంజర్స్, కొత్త పెనుభూతాలను చూస్తున్నారు. ఎందులోని, లిబరలిజంలోని. ఓకే, ఏంటంట పర్టికులర్లీ ప్రథమంగా ఇట్ ఎంఫసైజెస్ అంటే నొక్కి ఒక్క నేను చెప్తాను, యాక్సెంచువేట్స్, స్ట్రెస్సెస్ ఆన్ దేని మీద, ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి స్వాతంత్రం, ఫ్రీ ట్రేడ్ చేసుకోండి అని. దీనికి ఆథర్ గారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు, టాగోర్. రవీంద్రనాథ్ టాగోర్ వాజ్ అన్ authentically అంటే జెన్యున్లీ ఇండియన్ లిబరల్. ఎస్, ఇండివిజువల్స్ మస్ట్ గ్రో అన్నదానికి వెనక నిలబడి గట్టిగా అతని వాక్చాతుర్యంతో జనాలకు వినిపించేటట్టుగా సపోర్ట్ చేసిన ప్రథమైన వ్యక్తి ఎవరండి, రవీంద్రనాథ్ ఠాగూర్. వాజ్ అన్ authentically ఇండియన్ లిబరల్ వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈయన ఏం ఇన్సిస్ట్ చేశారు, ప్రతి ఇండివిజువల్, ఎవ్రీ ఇండివిజువల్ బీ ఫ్రీ టు పర్స్యూ. నాన్నగారు నేను బ్లాక్ స్మిత్ అవుతాను, టాప్ అయిపో. నాన్నగారు నేను గోల్డ్ స్మిత్ అవుతాను, టాప్ అయిపో. నాన్నగారు నేను కార్పెంటర్ అవుతాను, టాప్ అయిపో. అంటే హీ ఎంకరేజ్డ్ ఇండివిజువల్ థింగ్స్, ఫ్రీ టు పర్స్యూ హిస్ డెస్టినీ. కష్టపడితే మన తలరాతను మార్చుకోవచ్చు అంటాం కదా. సో మనకి ఏం రాసి ఉన్నది అన్నది కాదు, కృషితో నాస్తి దుర్భిక్షం. అలాగని అందరూ కృషి చేయరు, చేసిన వాడు మాత్రం దుర్భిక్షంలో ఉండడు, నాస్తి. సో దానికి ప్రథమంగా మాట్లాడిన వ్యక్తి ఎవరండి,
అథెంటికల్లీ ఇండియన్ లిబరల్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గివ్ మీ ద స్ట్రెంగ్త్, ఆయన రాశారు చూడండి గీతాంజలిలోని, గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు బెండ్ మై నీస్, నా మోకాలు ఎవరి దగ్గర ఇలా బెండ్ చేయకుండా, బిఫోర్ ఇన్సోలెంట్ మైట్, ఇన్సోలెంట్ రూడ్ మైట్. వాడికి శక్తి ఉంది కదా అని వాడు నా చేతి మోకాలు వేయిస్తాడు అంటే నేను ఒప్పుకోను. నాకు ఆ శక్తి నువ్వు దేవుడా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు బెండ్ మై నీస్ బిఫోర్ ఇన్సోలెంట్ మైట్, హీ ప్రేడ్. అదే ఆయన గీతాంజలిలోని ప్రార్థన. ఓకే, బట్ ఇన్ టుడేస్ ఇండియా, కానీ ఈరోజు భారతదేశం ఎలా ఉందంటే, ఇన్సోలెంట్ మైట్ కమాండ్స్, ఇన్సోలెంట్ రూడ్ పీపుల్ వాళ్ళ అధికారం చేతుల్లో పెట్టుకొని దాన్ని వాళ్ళు ఒక శాసనం లాగా, నా మాటే శాసనం, దే ఆర్ కమాండింగ్ ద స్టేజ్. అంటే దే ఆర్ నౌ రూలింగ్ ఓవర్ ద ఇండియన్ ఎకానమీ. సో ద రైట్ గార్బ్ అంటే వాళ్ళు కరెక్ట్గా రైట్ టైంకి ఆ గార్బ్స్ అంటే ఆ బట్టలు వేసుకోవడం, అంటే ఏ ఎండగా గొడుగు అంటాం కదా అలాగనమాట. సో ద రైట్ గార్బ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సోషల్ వాల్యూస్, సమాజంలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాల్యూస్ దట్ ఎంఫసైజ్, ఇందాక చెప్పాను చూడండి, ఎంఫసైజ్ దట్ స్ట్రెస్ అండ్ యాక్సెంచువేట్, బల్లగుద్ది మరీ చెప్తుంది, ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఓవర్ ద ఐడియల్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఇండివిజువల్కి ఏం కావాలో చూడండి, అంతేగాని సిద్ధాంతాలు కమ్యూనిటీలో చెప్తే మనకి అన్నం పుట్టదు. ఆదర్శాల వల్ల అందరూ అన్నం తినేస్తారు అంటే చాలా కష్టం. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డూ బిజినెస్ అండ్ ఎథిక్స్ రన్ క్లోజ్ టుగెదర్? వెల్, దట్ ఈస్ అ డిబేటబుల్ టాపిక్ ఇన్ లిబరలిజం. దాని మీదే శశి థరూర్ గారు ఇదంతా రాస్తున్నారు. ఓవర్ ద ఐడియాస్ ఆఫ్ కమ్యూనిటీ, ఐడెంటిటీ అండ్ ట్రెడిషన్. సో మనం ఎవరికి ఇవ్వాలి? నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్కి దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది. ఓవర్ ద ఐడియల్స్ ఆఫ్ కమ్యూనిటీ అసలు ఇంపార్టెంట్, ఐడెంటిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంపార్టెంట్, ట్రెడిషన్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెట్టి ఇండివిజువల్ ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడున్న ఇండియా ద రైట్ గార్బ్ ఇట్ సెల్ఫ్, గార్బ్స్, క్లోత్స్. ఓకే, దే డిస్మిస్ లిబరలిజం ఇన్ ఇండియా. యాజ్ అ వెస్ట్రన్ కలోనియల్ ఇంపోర్ట్. అసలు లిబరలిజం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకి వెస్ట్రన్ కలోనియల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఒక మోడల్ అనమాట. దట్ హ్యాస్ నో కనెక్షన్, దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు. ఓకే, ఎవరితోని? మన ట్రెడిషనల్ వాల్యూస్తోని, మన కల్చర్తోని, వే ఆఫ్ లివింగ్, మన జీవన విధానంతో. టు బోత్ రైట్ అండ్ లెఫ్ట్, ఇటువైపు రైట్ వింగ్ వాళ్ళకి, అటువైపు లెఫ్ట్ వాళ్ళకి, లిబరలిజం టుడే ఈజ్ సినానిమస్, సేమ్. దేంతో మనం పోల్చచ్చు? విత్ ఎలిటిజం. అంటే ఎక్స్క్లూజివ్ ఫ్యూ, ఎలిట్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ, ద క్రెమ్ de la creme ఆఫ్ ద సొసైటీ. నాట్ ఎవ్రీబడి ఈజ్ దేర్. ఓకే, నాట్ ఎవ్రీబడి ఈజ్ దేర్. విల్ఫ్రెడో పరేటో ప్రిన్సిపల్లో అంటాడు 20-80-80-20 అని. 20% of the people create jobs for 80% of the people, and 80% of the people work for this 20%. The rise of the social elite and book లో అనమాట ఆయన అంటారు. సో ఇది చూడండి ఎంత సినానిమస్ విత్ ఎలిటిజం. ప్రివిలేజ్ అండ్ అవుట్డేటెడ్, ఎప్పుడుదో వెస్ట్రన్ వరల్డ్ వ్యూ. సో ఇండియాలో ఇది పనికిరాదు. ఓకే, టు బోత్ రైట్ అండ్ లెఫ్ట్ లిబరలిజం టుడే దేంతో కంపేర్ చేశారు? అబ్బో చాలా ఎలిట్ వాళ్ళకేనండి, మామూలు వాళ్ళకి కాదు. బట్ ఇఫ్ దేర్ వాజ్ ఎవర్ టైం, కానీ అసలు మనకంటూ ఒక అవకాశం దొరికితే, కాలం అంటూ మనకు అవకాశం ఇస్తే, ఫర్ అస్ టు ఆర్టికులేట్, ఎక్స్ప్రెస్ వెరీ క్లియర్లీ, వెరీ విపులంగా చెప్పగలిగితే, రిఫార్మ్డ్ అండ్ ఎక్స్పాండెడ్, రిఫార్మ్డ్ అంటే చేంజ్డ్ అండ్ ఎక్స్పాండెడ్, స్ట్రెచ్ అయిన ఐడియా ఆఫ్ ఇండియన్ లిబరలిజం, ఇట్ ఈస్ నౌ. ఓకే, కరెక్ట్గా కానీ చెప్పగలిగితే ఇప్పుడు రైట్ టైం భారతదేశంలో లిబరలిజం రావడానికి. ద కరెంట్ లెజిటిమైజేషన్ అంటే దీన్ని లీగల్ చేయడం, లెజిటిమైజేషన్ ఆఫ్ లిబరల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఆల్టర్నేటివ్, ఒక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇది కాకపోతే అదేంటి, ఆల్టర్నేటివ్స్ అండ్ ద ఇరోజన్ అంటే వైపింగ్ అవుట్, అండ్ ద ఇరోజన్ ఆఫ్ నమ్మకం పోయింది.
ఎక్కడ పోయింది? అందరూ ఈక్వల్ అని అనుకున్న ప్రజాస్వామ్యంలో, ఇన్ ఇగాలిటేరియన్ డెమోక్రసీలోని ఇది తుడిచిపెట్టుకెళ్ళిపోయింది నమ్మకం అన్నది. ద సరెండర్ ఆఫ్ ద ఇండివిజువల్ లిబర్టీస్, ప్రతి వ్యక్తికి ఉండే ఫ్రీడమ్లు, లిబర్టీస్ ఇవన్నీ ఏం చేసాం మనం? సరెండర్ అంటే అప్పచెప్పాం, ఎవరో ఒకరి చేతుల్లో పెట్టాం. టు ద హ్యాండ్స్ ఆఫ్ ది, ఎవరి చేతుల్లో పెట్టాం? రూలింగ్ డిస్పెన్సేషన్, ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ చేతుల్లో పెట్టాం. దే ఆర్ డిస్పెన్సింగ్, దే ఆర్ గివింగ్ అవుట్. డిస్పెన్సింగ్ దట్ హెస్ కన్సిస్టెంట్లీ, చాలా తరచుగా కన్సిస్టెంట్లీ ఎక్సీడెడ్ అంటే ఏంటి? వాళ్ళు అల్ట్రా వైర్స్ అంటాం, యాక్టెడ్ మోర్ దెన్ వాట్ దే హ్యావ్, ULTRAVIRES అంటాం. సో దే హ్యావ్ కన్సిస్టెంట్లీ ఎక్సీడెడ్, అధిగమించారు. దేన్ని? రాజ్యాంగంలోని వాళ్ళకి గ్యారంటీ చేసిన పవర్స్ కన్నా ఎక్కువ పవర్స్ వాళ్ళ చేతిలో తీసేసుకున్నారు. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ఎక్సీడ్ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ద ర్యాంపెంట్ అంటే విస్తృతంగా ఇండియా అంతా కనబడుతుంది ఇది. ద ర్యాంపెంట్ ఓకే ఏంటి? అండర్మైనింగ్ అంటే అండర్ ఎస్టిమేటింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. చాలా ఉంటాయి వ్యవస్థలు, అన్ని వ్యవస్థల్ని తక్కువగా చూడడం. ద ర్యాంపెంట్ అండర్మైనింగ్ ఆఫ్ వ్యవస్థలన్నీను దట్ వర్ మెంట్, అసలు ఈ వ్యవస్థలు ఏంటంట? దే ఆర్ మెంట్ టు చెక్, అంటే అయ్యా మీరు ఇక్కడ అధికంగా బిహేవ్ చేస్తున్నారు అని ఎగ్జిక్యూటివ్ చెప్పాలి. ఓకే, ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఇండియా చెప్పాలి. దాన్ని మనం ఆ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ చేస్తున్నా కూడా చెప్పలేకపోయిన స్థితిలో ఉన్నాం. ఓవర్ రీచ్ అంటే ఇంతవరకు అంతుంది అనుకోండి, ఇంకా ఎక్కువకి వెళ్ళిపోతున్నారు. దే గోయింగ్ బియాండ్ వాట్ దే కెన్ డూ. బట్ ఈవెన్ దెన్ దర్ ఇస్ నోబడీ టు టెల్ దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్. అండ్ ది మెయిన్ స్ట్రీమింగ్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. డోంట్ లుక్ దిస్ సైడ్ దట్ సైడ్. అండ్ ద మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ వాట్? ఆఫ్ ద బిగటెడ్ hatred towards a race or religion. Hatred towards a race or religion. Bigoted and chauvinistic. Chauvinistic ante having a feeling that we are great. Like all women say, all men are MCP, male chauvinist pigs. So here you are very proud. You are taking pride and you are showing a hatred towards a race or religion, and yours is a chauvinistic narrative. So మీరు కథ ఎలా చెప్తున్నారు? పలానా వాళ్ళు చెడ్డ, పలానా వాళ్ళు ఇది, నన్ను నమ్ము, ఐఎమ్ రైట్ అని ఒక షావనిస్టిక్ అవుట్లుక్తో నేనే గ్రేటు, ఓకే నేనే గ్రేట్ అన్న కథనం ప్రకారం జనాల్ని మనం డ్రిల్ చేసేస్తున్నాం. దట్ సీక్ టు అదరైజ్, నేను ఎంత బాగా వాడాడు. దట్ సీక్స్ టు అదరైజ్ అంటే ఏం చేస్తున్నారు? ఎంటైర్ కమ్యూనిటీని వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు అని, వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరు? దీస్ పీపుల్ ఆర్ అదర్ పీపుల్ who don't belong to us. These people, they don't belong to us అని మనం we are going in for talking about the others. సో మెయిన్గా ఏమంటున్నాడంటే the overreach or underreach have something in common. One might guess knowledge, resources, the power to act decisively in a crisis, and generally concentrated in the executive. Through either overreach or underreach, the executive may block other actors in the system from mustering a different response. చూడండి ఏమన్నా లాస్ట్గా, the executive may block other actors in the system for gathering a different response. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఈ ఎగ్జిక్యూటివ్లో ఉంటారు? The Union Executive consists of the President, His Excellency the President of India, His Excellency the Vice President, the Council of Ministers, with the Prime Minister as the head to aid and advise evarni? The President. To aid and advise the President. So మనం ఇప్పుడు వీళ్ళని అందరినీ మనం ఈ ఎలిటిస్ గ్రూప్లో పెట్టాలి. ఎలిటిస్ గ్రూప్లో పెట్టిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? They are going in for overreach in the mainstream of hatred towards a race or religion. The chauvinism
the unreasonable belief in the superiority or dominance of one's own group or people, who are seen as strong and virtuous, while others are considered weak, unworthy, and inferior. So this is why we are making them the otherized. So that seek to otherize ante a phenomena in which some individuals or groups are defined and labeled as not fitting in within the norms of a social group. It is an effect that influences how people perceive and treat those who are not viewed as being part of the in-group. Mana group lo unnada leda versus those who are seen being part of the out-group. Ilanti communities lo the entire community all point to an urgent need. చాలా అర్జెంటుగా ఇప్పుడు మనం చేయవలసింది ప్రథమంగా ప్రాంటో వెరీ క్విక్లీ మనం చేయవలసింది ఏంటంటే టు ఆఫర్ రీఇమాజిన్డ్, మనం అనుకుంటున్నది కాదు, మళ్ళీ కొత్తగా ఆలోచించాలి. రీఇమాజిన్డ్ ఐడియా ఆఫ్ లిబరలిజం. ఎందుకు? టు కౌంటర్ ద సిస్టమాటిక్ రాట్. టు కౌంటర్ ఏంటంటున్నాడు ఆథర్ గారు? టు కౌంటర్ ద సిస్టమాటిక్ రాట్ అంటే కుళ్ళిపోయింది అనమాట, వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది. దట్ ప్లేగ్స్, ఒక కైండ్ ఆఫ్ అంటువ్యాధి వచ్చిందనమాట. ఎక్కడ? మన ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలు, ఇన్ అవర్ డెమోక్రాటిక్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? ఇన్గ్రెయిన్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఇది మనకి చిన్నప్పటి నుంచి మనకి అలాగే ఈ నెరేటివ్ని మన లోపల రుద్దిశారనమాట. ఇన్గ్రెయిన్డ్ చిన్నప్పటి నుంచి మనకు చెప్పారు. ఏమంటున్నారు? ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఏ వెస్టర్న్ ఇంపోర్ట్. అంటే లిబరలిజం అనేది వెస్టర్న్ ఇంపోర్టే కాదు. ఫార్ ఫ్రమ్ దాట్, యాజ్ థింకర్స్ సచ్ యాజ్ అమాత్య సేన్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ద కీ వాల్యూస్ ఆఫ్ లిబరలిజం అండ్ ఎంఫసిస్ ఆన్ ఇండివిజువల్ ఫ్రీడమ్. లిబరలిజం ఏం మాడుతుంది? ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉండాలి, లిబర్టీ ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, సొసైటల్ హార్మనీ ఉండాలి. హ్యావ్ బీన్ డీప్లీ, చాలా డీప్గా మన సొసైటీలోని జనాల్లోకి ఆ విత్తనం వేస్తారు. ఇట్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఫ్రమ్ ద టైమ్ దే బార్న్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. లిబరల్ వాల్యూస్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ అవర్ సివిలైజేషనల్ ట్రెడిషన్స్. ఇవాళ నిన్నటిది కాదు, మన నాగరికత మొదలప్పటి నుంచి లిబరలిజం అనేది ఉంది. అండ్ కల్చరల్ బిలీఫ్స్ అందులోనే ఉంది. రిప్రజెంటేటివ్ రూలింగ్ ఇన్స్టిట్యూషన్స్, మన పరిపాలించే ఇన్స్టిట్యూషన్లో కూడా చాలా రిప్రజెంటేటివ్గా కనబడుతుంది ఆఫ్ ది పాస్ట్. And in the articulation, something that's clearly explained, produced by an array, and ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది, an array of makers of modern India. మోడర్న్ ఇండియా చేసిన వాళ్ళు చాలామంది చాలా విధాలుగా లిబరలిజం గురించి వాళ్ళ ఐడియాస్ చెప్పారు అని అమాత్య సేన్ గారు అంటున్నారు. ఎవరెవరంటే వీళ్ళు దిగ్గజాలు, వీళ్ళు జైంట్స్. జైంట్స్ అంటే ఏంటి? పీపుల్ ఆర్ స్టాల్వర్డ్స్, హు ఆర్ లూమినరీ పీపుల్. రాజారాం మోహన్ రాయ్ గారు మాట్లాడారు, స్వామి వివేకానంద మాట్లాడారు, ఎంజి రానడే మాట్లాడారు, గోపాలకృష్ణ గోఖలే మాట్లాడారు, గురుదేవ్ టెగోర్ మాట్లాడారు, బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ ఏం చేశారు? దే ఆర్ సిట్యువేటింగ్. వాళ్ళు ఆ టైంలోని ఎలా ఉండేది, ఆ సిచ్యువేషన్కి ఈ వ్యవస్థ ఎలా ఉండేది, వాళ్ళ క్రిటిక్ అంటే క్రిటికల్ ఎస్సే రాశారు. CRITIQUE క్రిటిక్. ఒక క్రిటికల్ ఎస్సే రాశారు. ఏంటి? కలోనియల్ రూల్ విదిన్ అ లిబరల్ ఫ్రేమ్వర్క్. కలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలాగా ఉంది, విదిన్ లిబరల్. ఎవరికి కావాల్సితే వాళ్ళు బిజినెస్లు చేసుకొని గ్రో అవ్వండి, ఆ ఫ్రేమ్వర్క్ వేరు. కానీ రూల్ ఇస్ బై ది కలోనియల్. అఫ్ కోర్స్ దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ రిడ్ అంటే దీన్ని మనం వదులుకోలేకపోయాం. గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంటాం కదా, we could not do it. This in itself did not rid. Okay, I'll give you a clear picture. One second. This itself, in itself, dantlone did not rid. It did not rid of what? It did not rid or absolve, free from the guilt, Indian society from the horrors. It did not acquit the Indian society from the horrors అంటే జరిగిన అనర్థాలు ఆఫ్ డిస్క్రిమినేషన్. మనం ఏమంటాం రాజ్యాంగం ప్రకారం? నోబడీ క్యాన్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, జెండర్. కానీ ఇవన్నీ జరిగాయి.
సో ఫ్రమ్ ద హారర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఏంటంట, క్యాస్ట్ ఆపరేషన్. ఫస్ట్ జరిగేది ఏంటి, తక్కువ కులం వాళ్ళని నొక్కేయడం, అధగమించడం అనమాట, అధపాతాలను తొక్కేయడం. మార్జినలైజేషన్, పేదవాడిని ఇంకా 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 దూరంగా చేసేయడం, మార్జినలైజ్ చేసేస్తాం. బట్ యాజ్ మోర్ రాడికల్ లిబరల్ థింకర్స్, అంటే నార్మల్ థింకర్స్ లిబరల్ థింకర్స్ కాదు, రాడికల్గా కొంతమంది ఆలోచించారు. వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అనొచ్చు. ఆ టైంలోని వీళ్ళు రాడికల్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పర్సెప్టివ్గా చూస్తే వీల్ బికమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్స్. లైక్ ఐ ఆల్వేస్ టెల్, మనం భగత్ సింగ్ గారిని చూసామనుకోండి, యూత్ ఐకాన్ ఇండియా వైపు నుంచి, బ్రిటిషర్స్కి ఆయన ఒక టెర్రరిస్ట్ అందుకని చంపేశారు ఆయన్ని. సో అప్పట్లోని రాడికల్ థింకర్స్ అనుకున్న వాళ్ళు ఈరోజు వీళ్ళ వల్లనే లిబరల్ థింకర్సు అండ్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఈ మార్జినలైజ్డ్ వీళ్ళందరికీ డిస్క్రిమినేషన్ చూపెట్టిన వాళ్ళకి ఏంటేంటి తప్పులు జరిగాయి, ఎలా జరగకూడదు, లిబరల్గా ఉండాలి, క్రైసిస్లో పడకూడదు, దానికి లెజిటిమసీ ఉండాలి అన్న నేపథ్యంలోని ఇవాళ శశి థరూర్ గారి ఆర్టికల్ అంతా రాశారు. ఓకే, యాజ్ మోర్ రాడికల్ లిబరల్ థింకర్స్ సచ్ యాజ్ ఎవరంట, ఫస్ట్ రాడికల్ థింకర్స్ అప్పట్లో జ్యోతిరావు ఫూలే అండ్ అంబేద్కర్, వీళ్ళు ఏం చేశారు, దే ఆర్గ్యూడ్, దే రీజన్డ్ ప్రోగ్రెస్ కుడ్ బి అచీవ్డ్ త్రూ బెటర్. ఓకే, దేశాన్ని పురోగమనంలో తీసుకెళ్ళాలి అంటే అచీవ్ చేయొచ్చు, దాన్ని మనం అదేం అందం ద్రాక్షపళ్ళు ఏం కాదు, ఇట్ కెన్ బి అచీవ్డ్. ఎలాగా, త్రూ బెటర్ అండ్ మోర్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే జనాల వాయిస్ వినబడగలిగే రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. అవి ఎక్కడ ఉండాలంట, దే మస్ట్ బి రూటెడ్, అంటే డీప్గా, ఓకే, వేళ్ళు లోపల ఉండాలి. ఎక్కడ, లిబరల్ ఐడియాస్లో, లిబరల్ ఐడియల్గా ఉండాలి. ఐడియల్ అంటే మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్, పారాగాన్, ఇట్స్ పారాడైమ్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏమంటారు ఆథర్, ఇట్ ఈస్ ఇంపరేటివ్, తప్పదు, ఓకే, మస్ట్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఏంటంట, టు రెస్పాండ్. ఎప్పుడైనా మనం జీవితంలోని రెస్పాండ్ అయితే కన్స్ట్రక్టివ్గా రెస్పాండ్ అవ్వాలి, డిస్ట్రక్టివ్గా కాదు. అందుకని అంటారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. వెన్ ఎవర్ యూర్ ట్రయింగ్ టు పాయింట్ ఫింగర్స్ ఎట్ సంబడి, your pointing finger must be for his growth, not for his, entirety of getting spoiled. How are you going to find a fault? But how are you going to tell that it is a fault is more important. అందుకని యూఫమిజం అంటాం. ఇప్పుడు నన్ను 5 ఏళ్ళ తర్వాత చూశారు, బాగా బండగైపోయావురా, వినడానికి బాగా ఆరోగ్యకరంగా ఉన్నావు, బాగుంది వినడానికి, అంటే లావ్ అయ్యావు అని చెప్పడం. కానీ కన్స్ట్రక్టివ్గా యూ రెస్పాండ్ కన్స్ట్రక్టివ్లీ. ఎందుకు, ఎవరికంట, చార్జెస్ ఆఫ్ ఎలిటిజం, అంటే లిబరల్ అన్నది ఎవరికి, ఓన్లీ ఫర్ ద ఎలిట్ ఫ్యూ అన్నాను కదా, ద రిచ్ ఆఫ్ ద సొసైటీ, ద లర్నెడ్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ, ద పీపుల్ హూ క్యాన్ టేక్ రిస్క్స్, ద పీపుల్ ఆర్ క్యాపిటలిస్ట్, దీస్ కైండ్ ఆఫ్ ఎలిటిస్ట్ని ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు రెస్పాండ్ కన్స్ట్రక్టివ్లీ టు ద చార్జెస్ ఆఫ్ ఎలిటిజం. అండ్ ఏం చేయాలంట, మిస్గైడెడ్ థింకింగ్ దట్ ఆర్ లెవెల్డ్. ఇది ఈ ఆలోచన శైలి అనేది ఒక సక్రమ మార్గంలో వెళ్తున్నది, ఇట్ ఈస్ మిస్గైడెడ్, లెవెల్డ్ అట్ లిబరలిజం. ఎక్కడ, భారతదేశంలో, ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ అ మోర్ సింక్రెటిక్, చాలా మంచి వర్డ్ వాడారు ఇక్కడ, ఈజ్ అ మోర్ సింక్రెటిక్ అండ్ డెమోక్రటైజ్డ్ ఐడియా. సింక్రెటిక్ అంటే ఏమంటాం, ఓకే, వాట్ ఈస్ సింక్రెటిక్? Syncretic is combining or bringing together different philosophical, religious or cultural principles and practices. Idi the Afro-Brazilian religion is syncretic, it's mingling the pantheon antam annamata. So ilaga manaki syncretic annadi chaala important. Idi em chestadante, it will combine or bring together different philosophical, religious or cultural principles and practices. అండ్ డెమోక్రటైజ్ చేయాలి, అంటే 10 మంది హర్షించేటట్టు ఉండాలి, డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామ్యంలో అందరూ ఈ ఐడియా ఆఫ్ లిబరలిజాన్ని హర్షించాలన్నమాట. అబ్బా చాలా బాగుందండి, చాలా మంచి ఐడియాలు పట్టుకొచ్చారండి, డెమోక్రటైజ్ చేయాలి ది ఐడియా ఆఫ్ లిబరలిజం. వన్ దట్ ఈస్ ఏబుల్ టు రిమైన్. ఈ లిబరలిజం ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏబుల్ టు రిమైన్ ఇన్క్లూజివ్ అండ్ అబ్జార్బ్ చేసుకోవాలి పీపుల్. దాన్ని స్పంజ్ లాగా మనం అబ్జార్బ్ చేసుకోవాలి ఈ ఐడియాస్ అన్నీ, ఫ్రమ్ ఐదర్ ఎండ్, అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు, ఇద్దరు. దే షుడ్ బి అ సింక్రెటిక్ డెమోక్రటైజ్డ్ ఐడియా ఆఫ్ లిబరలిజం, వన్ దట్ ఈస్ ఏబుల్ టు రిమైన్ ఇన్క్లూజివ్ అండ్ అబ్జార్బివ్
ఆఫ్ ఐడియాస్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్. చెప్పిన వాళ్ళకి వినేవాళ్ళు మళ్ళీ వీళ్ళు చెప్తారు, వాళ్ళు వినగలగాలి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే కరెక్టివ్గా ఇది ముందుకెళ్తుంది. వితౌట్ బిట్రేయింగ్, ఎక్కడ చీటింగ్ ఉండకూడదు. బిట్రేయల్ అంటే ఏంటి? ఓకే, నమ్మక ద్రోహం, బిట్రే. ద కోర్ ఐడియల్స్ ఆఫ్, కోర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఐడియల్స్ ఆఫ్ ఏంటంట? ఫ్రీడమ్, డిగ్నిటీ, పరువు, రిప్రజెంటేషన్. ఓకే, దట్ హ్యావ్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ అండర్పిన్డ్. దీస్ ఆర్ వాట్? అండర్పిన్డ్. ఎక్కడ? సిన్స్ ఇట్స్ కన్సెప్షన్, సిన్స్ లిబరలిజం అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీటిని మనం అండర్పిన్ చేసాం, అంటే సపోర్ట్ చేసాం, వీటిని మనం ప్రాపప్ చేసాం, వీటిని మనకి బట్రెస్ సపోర్ట్ చేసాం. మళ్ళీ మనం దీన్ని బ్రేస్అప్, అంటే పళ్ళుకి స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు వీ హ్యావ్ బ్రేస్డ్ అప్, వీ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్, వీ హ్యావ్ రీఇన్ఫోర్స్డ్, వీ హ్యావ్ ఫార్టిఫైడ్, వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ అన్ అండర్ ప్రాప్. ఎప్పటి నుంచి? దాని కన్సెప్షన్ నుంచి, అంటే ఏ రోజు అయితే ఇది మొదలైందో ఆ రోజు నుంచి. వీ సజెస్ట్ దట్ ఇండియన్ లిబరలిజం విల్ నీడ్ టు అండర్గో. మేమేంటి ప్రతిపాదిస్తున్నాం అంటే ఇండియాలో లిబరలిజం విల్ హ్యావ్ టు అండర్గో, అంటే ఇట్ హ్యాస్ టు కొన్ని మార్పులు. ఏంటంటే 4 సెట్లు అనమాట ఆఫ్ ఎవల్యూషన్, ఆఫ్ గ్రోయింగ్. 4 sets ఆఫ్ ఎవల్యూషన్, అంటే కొత్త పద్ధతుల్లోనే అది ఇవాల్వ్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు టేక్ న్యూ షేప్స్. ఎందుకంటే ఫర్ ఇట్ టు అడ్రస్ ద ఛాలెంజెస్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇది అడ్రస్ చేయగలిగారు. అడ్రస్ అంటే ఇట్ ఈస్ నాట్ సెండింగ్ సమ్ లెటర్, ఇట్ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు ఫ్రేస్, అండ్ దే విల్ బీ సర్టన్ క్వశ్చన్ దట్ బీ రైజ్డ్. ఆ క్వశ్చన్స్ని వీళ్ళు ఎదుర్కొని సముచిత సమాధానం చెప్పి సంధి కావించుకోగలగాలి. అడ్రస్ ద ఛాలెంజెస్ అన్లీష్డ్, అంటే ఇప్పటి వరకు వాటిని మనం కట్టిపడేస్తున్న క్వశ్చన్స్ని ఒక్కసారిగా కళ్ళలో తెంపించుకొని అన్లీష్ చేసి బై ఇట్స్ కరెంట్ క్రిటిక్స్. ఇప్పుడు కరెంట్గా లిబరలిజం కొత్త క్రిటిక్స్ వస్తారు కదా, వాళ్ళు పెట్టిన ఛాలెంజ్లకి, అన్లీష్ చేసిన క్వశ్చన్స్కి, క్రిటిసిజంకి, వీటిలన్నిటికీ మనం అడ్రస్ చేయాలి. అన్నిటికీ ఒక ఆన్సర్ మనం చెప్పగలగాలి. నెక్స్ట్ ఏమంటారు? ఫస్ట్, ప్రథమంగా ఇవాంజలిస్టులు. ఓకే, ఇవాంజలిస్ట్ లిబరలిజం, ఇవాంజలిస్ట్స్ ఫార్ సింక్రెటిక్. ఇందాక చెప్పాను చూడండి, అందరినీ కలుపుకొని. evangelists for syncretic liberalism will need to engage with the ideas of tradition. Evangelists ante people who are encouraging culture, tradition, word of God, faith, ivanni. First, evangelists for syncretic liberalism, వీళ్ళు కొంతమంది ఉంటారన్నమాట, they'll take it into their hands. Let us now promote liberalism, let us make it very syncretic. వీళ్ళందరూ will need to engage. ఆ ఇవాంజలిస్ట్ ఏం చేయాలంట? ఇవాంజలిస్ట్ ఆఫ్ వాట్? ఆఫ్ సింక్రెటిక్ లిబరలిజం, దేవుని మాటలు కాదు. సో విల్ నీడ్ టు ఎంగేజ్ విత్ ద ఐడియాస్ ఆఫ్ ట్రెడిషన్. వాళ్ళు ఎవరితో ఫస్ట్ ఉండాలి? ఐడియాస్ ఆఫ్ ట్రెడిషన్, ఐడెంటిటీ, అండ్ మోర్ కాంప్రిహెన్సివ్, కంప్లీట్గా మోర్ కాంప్రిహెన్సివ్ అండ్ సస్టైన్డ్ మేనర్. ఇది ఇవాళ రేపు కాదు, అలా కంటిన్యూస్గా తీసుకెళ్ళగాలి. సస్టైన్డ్ మేనర్. దీస్ ఆర్ ఫండమెంటల్ ఇమోషనల్, ఇవేంటి? ఫండమెంటల్ ఇమోషనల్ కల్చరల్ కన్సర్న్స్. ఈ ఏరియాస్ అన్నీ ఇది మాట్లాడిందా లేదా అని కూడా చూసుకోవాలి. దట్ యానిమేట్, ఇన్యానిమేట్ అంటే లైఫ్లెస్, యానిమేట్ అంటే దట్ గివ్ లైఫ్. దేనికంట? ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇండివిజువల్స్, దట్ గివ్ లైఫ్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. ఒక వ్యక్తే కాదు, ఆయన ఉంటేనే కమ్యూనిటీస్ కూడాను. ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో, బట్ హ్యావ్ ఆఫన్ బీన్ ఓవర్లుక్డ్. చాలాసార్లు వీటిని మనం పట్టించుకోలేదు. ఎవరు? బై లిబరల్స్. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? హూ ప్రయారిటైజ్ అంటే ప్రథమంగా వాళ్ళు ఏం చూసుకుంటారంటే ద ఇండివిజువల్. ఫస్ట్ ఎవరిని చూసుకుంటారు? లిబరలిజం ఇండివిజువల్. వితౌట్ ఎంగేజింగ్ అంటే మిగతా వాళ్ళందరినీ వాళ్ళు పరిగణనలో తీసుకోరు. ది లార్జర్ ఫోర్సెస్. ఈ లార్జర్ ఫోర్సెస్ ఎవరు? దే డ్రైవ్ ద కమ్యూనిటీ. వీళ్ళే అసలు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తారు. ఈ లార్జర్ ఫోర్సెస్ వాళ్ళని ఎంగేజ్ చేయకుండా వ్యక్తి గురించే మాట్లాడతారు లిబరలిజం. ఓకే, దే బిలాంగ్ టు
Populists have enjoyed. అంటే ఇందాక చెప్పాను చూడండి, those who talk only about ideas that everybody will appreciate have enjoyed tremendous అంటే ఇంకా అసలు ఊహించలేదన్నమాట, ట్రమెండస్ సక్సెస్. ఓకే, చాలా అనూహ్యమైన సక్సెస్ని వాళ్ళు ఇన్ వెపనైజింగ్ ఏం చేశారు, దీన్ని దే వెపనైజ్డ్ ఏం చేశారు, ద ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ మార్జినలైజ్డ్. అంటే మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మన బలహీన బడుగు వర్గాల్లో పడేశారు, మేమేం ఎలిట్ గ్రూప్ కాదు, మమ్మల్ని అస్సలు పరిగణనలోకే తీసుకోవటం లేదు అన్న వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ వెపనైజ్డ్ ద ఫీలింగ్స్. వాట్ హ్యావ్ దే డన్, దే హ్యావ్ వెపనైజ్డ్. ద పాపులిస్ట్ వెపనైజ్ చేశారంటే అడాప్ట్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎ వెపన్. దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ అండ్ వెపనైజ్డ్ మెనీ, okay, including many things. They have exploited for the purpose of attacking a person or group or for spreading discord. And సత్సంబంధాలు లేకుండా ఒక ఫియర్ వెళ్ళింది, ఒక అన్సర్టనిటీ వెళ్ళింది. ఏ లెవెల్లోని, నేషనల్ ఈవెంట్స్లోని. ఇవన్నిటిని మనం ద ఫీలింగ్స్ ఆఫ్ మనల్ని పక్కన పడేస్తున్నారండి మెల్లిగా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆర్ పట్టించుకోవటం లేదండి, ఓవర్లుక్. దట్ హ్యావ్ రిజల్టెడ్ ఫ్రమ్ ది మోర్ మోడర్నిస్ట్, అంటే బాగా కొత్త ఆలోచనతో వచ్చింది వాళ్ళు. కాస్మోపాలిటన్ అప్రోచ్. నౌ వీ బిలాంగ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ నో లాంగర్ సిటిజన్స్ ఆఫ్ వన్ కంట్రీ. కాస్మోపాలిటన్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ అప్రోచ్ వచ్చింది ఇప్పుడు ఎవరికి, ఈ లిబరల్స్కి. ఈ ఐడియా కూడా మనకు కాస్త కష్టంగానే ఉంది. ఎంగేజింగ్ విత్ దీస్ టాపిక్స్, ఈ టాపిక్స్ బ్యాక్గ్రౌండ్లోని ఎంగేజ్ చేశారనమాట. అంటే ఏం చేశారు, వీటిని జనాల్లో పెట్టి ఎంగేజ్ చేసి, ఎంగేజింగ్ విత్ దీస్ టాపిక్స్ కపుల్డ్ విత్, ఇదే కాకుండా దీంతో పాటుగా ఇంకోటి ఏం పెట్టారు, రికగ్నిషన్ ఆఫ్ అవెన్యూస్. ఎక్కడెక్కడ మనకి ఇలాంటివి అన్యాయాలు జరగచ్చు, ఎక్కడెక్కడ మనం మార్జినలైజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ పాపులిస్ట్ ట్రమెండస్ సక్సెస్ వస్తుంది, ఎక్కడెక్కడ వెపనైజ్ చేయాలి, ఎక్కడెక్కడ మార్జినలైజ్ అయిపోతున్నారు మీరని చెప్పాలి. ఇవన్నీను ఎంగేజింగ్ విత్ దీస్ టాపిక్స్ కపుల్డ్ విత్ ఎ రికగ్నిషన్ ఆఫ్ అవెన్యూస్, ఎక్కడెక్కడ ఇదంతా జరుగుతోంది అన్నది రికగ్నిషన్ ఆఫ్ అవెన్యూస్ ఆఫ్ సిస్టమాటిక్ ఆపరేషన్. ఏ ప్లేసుల్లోని ఎక్కడెక్కడ బలహీన బడుగు వర్గాల్ని, అంటే డబ్బులు లేని వాళ్ళని, పేదవాళ్ళని, మార్జినలైజ్ వాళ్ళని తొక్కేస్తున్నారు. దే ఆర్ బీయింగ్ అప్రెస్డ్ అండ్ డిస్క్రిమినేషన్, వ్యత్యాసం చూపెడుతున్నారు. భేద్భావ్ అన్నాం కదా నిన్న, వ్యత్యాసం చూపెడుతున్నారు. దట్ హ్యావ్ ప్రూవ్డ్ రెసిస్టెంట్ టు లిబరలిజం. ఇవన్నీ లిబరలిజంకి ఆహ్వానం కాదు, అడ్డుగోడలాగా అడ్డేస్తారనమాట, ఆబ్స్టికల్స్ వేస్తారు. దే ఆర్ రెసిస్టింగ్ ఇట్ ఫ్రమ్ కమింగ్. ఈజ్ ఎ కీ ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్, తాళం ఓపెన్ అవ్వాలి కదా. ఇట్ ఈస్ ద కీ ఫస్ట్ స్టెప్ టు టేక్ లిబరల్ థింకింగ్ అండ్ వాల్యూస్ ఫ్రమ్ ఎన్ ఎలిట్ కన్సర్న్, ఫ్రమ్ అ వెరీ రిచ్ కన్సర్న్ టు అ మాస్ కన్విక్షన్. కొంతమందికి కాదు, అందరూ కన్విక్షన్, స్ట్రాంగ్ బిలీఫ్ రావాలి. దేని మీద, లిబరలిజం మీద రావాలి. సెకండ్గా, లిబరలిజం విల్ ఆల్సో నీడ్ టు అడాప్ట్ ఎ రిఫార్మ్డ్ అప్రోచ్. లిబరలిజం కూడా కాస్త మార్పుతోని జనాల్లోకి రావాలి. టు ఎకనామిక్ యాక్టివిటీ, ఎక్కడికి రావాలి, ఎకనామిక్ యాక్టివిటీ అండ్ మార్కెట్స్. ఇది ఎలా ఉండాలంట, లిబరలిజం షుడ్ బి వన్ దట్ ఈస్ ఏబుల్ టు లుక్ బియాండ్ నియో లిబరల్. కొత్తగా ఆలోచన శైలే కాకుండా డెవలప్ చేయాలి, అంటే దానంతకు అది కొత్తగా ఎదగాలి. ఏ మోర్ ఇంక్లూసివ్, అందరినీ కలుపుకొని సోషల్లీ జస్ట్ అప్రోచ్, అంటే సొసైటీలోని జస్ట్ అప్రోచ్. వెరీ గుడ్. యూ డిడ్ నాట్ లీవ్ అలౌన్ దిస్ గ్రూప్, యూ డిడ్ నాట్ లీవ్ బిహైండ్ దట్ గ్రూప్ డిడ్ నాట్ ఫీల్ లైక్ దే హ్యావ్ బీన్ లెఫ్ట్, this group did not feel like they have been marginalized. You have included everybody. What a beautiful thinking, wonderful development. Now this is what I mean by inclusive. Okay, this is what is the socially just approach అని అంటున్నారు. The magic of the market, ఇప్పుడు ఇదంతా మార్కెట్లోనే ఒక
అద్భుతం జరుగుతుంది. విల్ నాట్ అపీల్ టు దోస్ హూ కెనాట్ అఫోర్డ్. ఇది ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఇది పెద్దగా రుచించకపోవచ్చు. టు ఎంటర్ ద మార్కెట్ ప్లేస్, వాళ్ళు ఇలాగ రుచించకపోతే వాళ్ళు మార్కెట్ ప్లేస్లోకి రాలేరు. లిబరల్స్ ఏం చేయాలంట? దే మస్ట్ ఎంకరేజ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. దే మస్ట్ ఎంకరేజ్ వాట్? ఫ్రీ ఎంటర్ప్రైజ్ని ఎంకరేజ్ చేయాలి. దే మస్ట్ ఎంకరేజ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. ఎందుకంట ఎంకరేజ్ చేయాలి? బట్ ఆల్సో కమిట్ దెమ్సెల్వ్స్, నాట్ ఓన్లీ ఫ్రీ ఎంటర్ప్రైజ్ బట్ దే మస్ట్ ఆల్సో కమిట్ దెమ్సెల్వ్స్. ఏంటంట? దే షుడ్ ఆల్సో గో ఇన్ ఫర్ ఓకే ఫ్రీ ఎంటర్ప్రైజే కాదు, బట్ దే మస్ట్ ఆల్సో కమిట్ దెమ్సెల్వ్స్ టు డిస్ట్రిబ్యూటింగ్. సో వాట్ యు మీన్ బై ఫ్రీ ఎంటర్ప్రైజ్? An economic system in which private business operates in competition and largely free of state control. Free of state control. ఇది ఇక్కడ ఏం చేయాలంట? They should also commit themselves to distributing the increased revenues. వాళ్ళకి వచ్చే ఇంక్రీజ్డ్ రెవెన్యూస్ని వాళ్ళు ఏం చేయగలగాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, యాడ్ ఆన్. So that add on to the state from economic growth. అందరికీ లాభాలు అందాలి అని అంటున్నారు. Reformed liberalism will need to be capable of balancing. Reformed liberalism ఏం చేయాలి? It should be necessity, capable of balancing both unleashing of private enterprise. ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని అద్దు ఆపులు లేకుండా వదిలేయాలి, దానికి ఏం కళ్ళలో ఏమి ఉంచకూడదు. అలాంగ్ సైడ్ దీంతో పాటుగా అండ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక ఈక్వల్గా స్ట్రాంగ్గా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఏంటంట? సోషల్ జస్టిస్ త్రూ వెల్ఫేర్. ఈ రెండూ చూసుకోవాలి. చూసుకుంటే చాలా బాగుంటుంది. అన్లీష్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, అట్ ద సేమ్ టైమ్ షో స్ట్రాంగ్ కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ త్రూ వెల్ఫేర్. The tide of good economic governance. ఇప్పుడు the crest and the trough, the tides, okay, of ఆ కెరటాలు, మరి ఎత్తులు పల్లాలు ఉంటాయి కదా. The tide of good governance, economic governance, okay, the way you administrate. As the United Progressive Alliance అంటే 2004-2014లో ఉండేది కదా గవర్నమెంట్, దాని ఏరా ఆ టైం అప్పుడు, ఓకే, ఆ టైం అప్పుడు ఓకే ఏమంటున్నారు చూడండి. ఈయన శశి థరూర్ గారు ఏమంటున్నాడు? ఆయన alongside an equally strong commitment to social justice through welfare, the tide of good economic governance as the United Progressive Alliance era ఆ కాలం అప్పుడు డెమాన్స్ట్రేటెడ్. ఈయన యూపీఏనే సపోర్ట్ చేయాలి. ఎందుకు? హీఈస్ ఎంపీ ఫ్రమ్ తిరువనంతపురం representing Congress. So Congress is the main stakeholder in the UPA government 2004 to 2014. సో ఈయన అక్కడే అబ్బా అప్పుడైతే ఎంత బాగుండేదో అని అంటున్నాడు చూడండి. అందరినీ కలుపుకుని వెళ్ళారు. ఓకే, ఎరా డెమాన్స్ట్రేటెడ్ కెన్ లిఫ్ట్ ఆల్ బోట్స్. ఇది ఒక మంచి ఇడియోమాటిక్ యూసేజ్. ఏమంటాడు ఈయన? ఇట్ కెన్ లిఫ్ట్ ఆల్ ద బోట్స్. ఇట్ కెన్ లిఫ్ట్ ఆల్ బోట్స్ అంటే A rising tide will lift all boats. ఇదొక షార్ట్ స్టేట్మెంట్ అనమాట. ఏంటంటే ఓకే, సక్సెస్ బెనిఫిట్స్ ఆల్ దోస్ అరౌండ్ ఇట్. సక్సెస్ ఏంటి బెనిఫిట్ చేస్తుంది? ఇట్ బెనిఫిట్స్ ఆల్ దోస్ అరౌండ్ ఇట్. జస్ట్ యాజ్ అ రైజింగ్ టైడ్ విల్ లిఫ్ట్ ఆల్ బోట్స్, నాట్ ఓన్లీ వన్. బట్ సాడ్లీ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ we live in, we may often feel that others have to lose in order for us to win. ఈ టైడ్ అన్నది అందరినీ ఎత్తది అనమాట, ఈ గ్రోత్ టైడ్ అన్నది. బట్ సమ్ నీడ్ మోర్ హెల్ప్. కొంతమందికి ఇంకొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కావాలి. టు బీ ఏబుల్ టు పార్టిసిపేట్ ఫుల్గా పార్టిసిపేట్ చేయడానికి కాస్త చేయూత కావాలి ఇన్ ద మార్కెట్ ఎకానమీ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆస్పిరేషన్స్. మనం ఇది అవుదాం అనుకుంటున్నాము, దానికోసం ఇంకొద్దిగా చేయూత ఇవ్వాలి, ఇంకాస్త చేయూత ఇవ్వాలి. థర్డ్, ఫర్ అ మోర్ డెమోక్రటైజ్డ్ అంటే బాగా జనాలందరినీ హర్షించాలి. అండ్ హార్మోనియస్ వర్షన్
Harmony. Everybody should like it. Harmony. That's very pleasant. Everybody. Version of liberalism to succeed. Both political reforms. ఎక్కడెక్కడ జరగాలి? పొలిటికల్లో రిఫార్మ్స్ జరగాలి, మార్పులు జరగాలి. అండ్ రివైవల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రివైవ్, కొత్త తరం రావాలి. ఇది నెసెసిటేట్స్, విల్ బి నీడెడ్. ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. ద సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. పవర్ అంతా ఒక దగ్గరే కేంద్రీకరిస్తే, ఇన్ అన్ ఓవర్వీనింగ్ స్టేట్. కేంద్రీకరిస్తే ఎలాంటి స్టేట్ అంట? ఓవర్వీనింగ్. మంచి వర్డ్స్ వాడారండి వాళ్ళు ఈయన మాత్రం. ఓకే, ఎలా అన్నాడు ఇప్పుడు ఈయన? ఇన్ అన్ ఓవర్వీనింగ్ స్టేట్. ఓవర్వీనింగ్ అనగానే ఏమంటారు? ఇన్ అన్ ఓవర్ కాన్ఫిడెంట్, ఇన్ a government that thinks too high of itself, in a very cocky attitude. They are very haughty, they are very pride, they are very supercilious, arrogant state, in a very proud state, in a vainglorious state, in a state that is thinking it is self-important, in a state that is thinking it is egotistical, it is high-handed, it is thinking it's got all magisterial powers. It's cavalier, C-A-V-A-L-I-E-R, cavalier state, an imperious state, a domineering state. Finally, ఏమంటారు వీళ్ళు? Dictatorial state అన్నమాట. Okay, which is becoming overbearing and presumptuous, arrogant state. The lack of trust. ఇలాంటి స్టేట్లో ఏమవుద్ది? We will not have trust. ఇలాంటి స్టేట్లో, ఓవర్వీనింగ్ స్టేట్లోని నమ్మకం పోయింది. That individual citizens have in our institutions. ఎందుకంటే వాళ్ళ రిప్రజెంటేషన్ చాలా తక్కువ. దేర్ inadequate representation in the decision making, in the decision making forum, ఏ ప్లాట్ఫామ్ అయితే అది. అండ్ ద ఓవర్ రీచ్, అంటే ఇంతే చేయాలి అంటే అంతకన్నా ఎక్కువ చేస్తుంది. ఓవర్ రీచ్ ఆఫ్ గవర్నమెంట్ త్రూ ఇట్స్ ఏంటంట? సర్వేలెన్స్, స్పైయింగ్, ఇంటర్ఫియరెన్స్, ప్రతి దాంట్లో మెడల్సమ్. ద డైలీ లైఫ్స్ ఆఫ్ సిటిజన్స్, ప్రతి విషయంలోని గవర్నమెంట్ దాని పెత్తనం చూపెడదాం అనుకుంటాను. హ్యావ్ ఆల్, ఇవన్నీ కంట్రిబ్యూటెడ్ టు ఏంటంటే అన్ ఓవరాల్ ఇరోజన్, కొట్టుకెళ్ళిపోయింది అనమాట. ఇరోజన్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్, జనాలకి నమ్మకం పోయింది ఇన్ ఇండియన్ డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద. దట్ మస్ట్ బి రెక్టిఫైడ్. దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అని అంటున్నాడు ఆథర్ గారు. ఇవాల్వ్ కన్సెన్సెస్, ఈ కన్సెన్సెస్ని ఇప్పుడు ఇవాల్వ్, మళ్ళీ జీవనంలోకి రావాలి. ఫోర్త్ అండ్ ఫైనల్లీ, దో వన్ వుడ్ నార్మలీ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్, మస్ట్ అన్నమాట. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ దట్ లిబరల్స్ డెవలప్ బేసిక్ కన్సెన్సెస్. బేసిక్గా అందరూ జనరల్ అగ్రిమెంట్, కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు? డైవర్జెంట్ వ్యూస్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. సో గివెన్ ద డైవర్జెంట్ వ్యూస్ ఆన్ లిబరలిజం యాజ్ వెల్ యాజ్ ద లాండ్రీ లిస్ట్, ఎన్ని చెయ్యాలి పనులు, ఇన్ని పనులు చేయాలి అంటాం కదా, దాన్ని లాండ్రీ లిస్ట్ అంటాం. లాండ్రీ లిస్ట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ ఎసైడ్ బై ఇట్స్ డిట్రాక్టర్స్. ఎవరైతే నమ్మకం లేదో లిబరలిజం మీద, వాళ్ళ క్రిటిసిజం, ఇవన్నిట్లో ఒక తాటి మీద తీసుకురావాలి. ఓకే, a minimum common understanding is key. Minimum common understanding is the, ఆ కప్ప ఓపెన్ అవ్వాలంటే తాళం ఇదన్నమాట. లిబరల్స్ సర్క్యులర్ ఫైరింగ్ స్క్వాడ్. ఓకే, ఇది బరాక్ ఒబామా గారి దగ్గర నుంచి బారో చేశారు. టు బారో బరాక్ ఒబామాస్ అనాలజీ. ఏమన్నాడు ఆయన? బరాక్ ఒబామా గారు, ఓకే, హీఈస్ టాకింగ్ అబౌట్, what is he talking about? He is talking about one of the things I do worry about sometimes among progressives in the United States. Barack Obama gar chepparu. Maybe it's true here as well, is a certain kind of rigidity where we say, oh, I'm sorry, this is how it's going to be. And then we start sometimes creating what's called a circular firing squad, where you start shooting.
a circular firing squad where you start shooting. So liberals circular firing squad అన్నది it is borrowed from ఎవరి దగ్గర నుంచి, from Barack Obama's analogy. సో ఇది లాజికల్గా అతను వాడిన దాన్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం లిబరలిజం. లిబరల్స్ థింకింగ్ కరెంట్లీ స్పెండ్స్ టూ మచ్ టైం, వీళ్ళేంటి దే స్పెండింగ్ చాలా వ్యవధి, టూ మచ్ టైం కంటెస్టింగ్ ఈచ్ అదర్స్ పొలిటికల్ కమిట్మెంట్. వాళ్ళు దేని మీద ఫైట్ చేసుకుంటున్నారు, నీ పొలిటికల్ కమిట్మెంట్ ఏంటి, నా పొలిటికల్ కమిట్మెంట్ ఏంటి అన్న విషయం మీద వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. కానీ రాదర్ దాన్ ఫోకస్ దేని మీద వెళ్ళాలి, దేని మీద టోటల్గా కేంద్రీకరించాలి వాళ్ళ ఐడియాస్ అన్నీ ఆన్ ద వాస్ట్ ఏరియాస్, ఆన్ దేర్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్. ఏ ఏరియాల మీద మనం అగ్రి అవుతున్నాం అని మాట్లాడకుండా ఏ ఏరియాలో మన ఇద్దరికి కమిట్మెంట్ లేదు అన్న దాని గురించి మాట్లాడడం టైం వేస్ట్. ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్రేవర్ థ్రెట్స్, ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్రేవర్ మోర్ సీరియస్, గ్రేవ్ అంటే సీరియస్, ఇంకా ఇంతకన్నా గ్రేవర్ థ్రెట్స్ మనం ఎదుర్కోవాలి. వీ షుడ్ ఫేస్ దెమ్ టు అవర్ డెమోక్రాటిక్ సిస్టమ్, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి. దట్ ఎనర్జీ వుడ్ బి మోర్ కన్స్ట్రక్టివ్లీ స్పెంట్. అప్పుడు ఆ ఎనర్జీని మనం కన్స్ట్రక్టివ్లీ స్పెంట్ ఇన్ వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయాలి. ఫైనల్గా ఏమంటారు, ఇండియన్ లిబరలిజం ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ రిఫార్మ్, మార్పు అండ్ రివైవ్, జీవం పోయాలి, మార్పు రావాలి, జీవం పోయాలి. ద టైమ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ ఈస్ నౌ. ఈ రిఫార్మ్ రివైవల్ ఎప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ the editorial article. The byline is by Shashi Tharoor. This is a very good article that is about liberalism and how it is in crisis and how it has to get legitimacy. ఇదే కాకుండా ఇందులోని మీకు వచ్చిన వర్డ్స్, ఇందులోని మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉభయ రాష్ట్రాల్లోని ఉన్న తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో మీకు అందరికీ ఇది చాలా తోడ్పడుతుందని IACE యాజమాన్యం హైదరాబాద్ వాళ్ళు మీ పెంపు కోసం, మీ అభ్యుదయం కోసం ఈ క్లాసులు, ఈ ట్యుటోరియల్ ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా IACE స్టూడెంట్ కాకపోయినా ఫ్రెండ్కి చెప్పండి. మీకు ఇది ఎంతగానో ఉద్యోగం వచ్చే అవకాశాలని ఇంకా పెంపు చేయడానికే దోహదపడుతుంది. అది మా సదుద్దేశం.